హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి నేస్తం, మీ అందరికీ సుపరిచితులే చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని చిట్కాలు అనేవి మన హెల్త్ పరంగా ఏం వాడుకోవాలి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. సో ఈ రోజు మన వ్యూస్ కోసం మనం ఎలాంటి చిట్కా చూపించబోతున్నాం? సో ఈ మధ్యకాలంలో ఈ తలనొప్పుల సమస్య విపరీతంగా అయిపోయిందమ్మా. సో కొన్ని రకాల తలనొప్పులకి స్పష్టంగా ఈ కారణం వల్లనే తలనొప్పి వస్తుందని చెప్పగలిగితే, కొన్ని రకాలైనటువంటి తలనొప్పులకి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. అంటే వాళ్ళు పాపము ఆ సమస్య కనుక్కునేందుకు రకరకాల పరీక్షలు చేయించుకుంటుంటారు, కానీ పరీక్షలన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రే, రక్త పరీక్ష, ఇవన్నీ కూడా పరీక్ష చేయించుకున్నప్పటికీ కొన్నిటిలో అయితే స్పష్టంగా తెలుస్తుందమ్మా ఈ కారణం వల్లనే తలనొప్పి వస్తుందని. కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణం వాళ్ళు పాపము రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పాపం ఆ సమస్యతో విపరీతంగా బాధపడుతుంటారమ్మా. నరకయాతన అనుభవిస్తుంటారమ్మా ఈ తలనొప్పి. ఇందులో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళలో మరీ ఎక్కువ ఉంటుందమ్మా. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ తలనొప్పి ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ సో వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ, వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తూ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి హోమ్ రెమెడీని పాటించడం వల్ల ఆ యొక్క తలనొప్పి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు కారణం స్పష్టంగా తెలియనటువంటి తలనొప్పుల్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటన్నిటితోడు వైద్యులు సూచించినటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఔషధాలు త్వరగా పనిచేసేందుకు, ఔషధాల వల్ల త్వరగా పనిచేసేందుకు, ఆ కృత్రిమ ఔషధాల వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి తలనొప్పి ఔషధం ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం తెలియజేద్దాం. దీనికి మూడే మూడు పదార్థాలమ్మా. ధనియాలు తెలుసు కదమ్మా, అందరికి తెలిసినటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థము, వంటింటి దివ్య ఔషధం అమ్మా. రెండవది సోంపు గింజలు. సోంపు గింజలు కూడా ప్రతి చోట దొరుకుతుంటాయి, ఇంచుమించు చాలా ఇళ్లలో కూడా దొరుకుతాయంటమ్మా. సో జీలకర్ర కంటే కూడా కొద్దిగా కాస్త లావుగా ఉంటుంది, జీలకర్ర కంటే కూడా కాస్త తీపి కూడా ఉంటుందమ్మా, చిరు తీపిగా ఉంటుంది అనమాట సోంపు గింజలు. సో ధనియాలను వేయించి పౌడర్ చేసుకోవాలి, సోంపు గింజలను కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి. మూడవ పదార్థంగా బెల్లం అమ్మా. సో బెల్లాన్ని మనం తురిమేసి పొడి చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం పొడి కూడా మనం అందుబాటులో ఉంటుంది కాబట్టి బెల్లం పొడిని వాడుకోవచ్చు. సో ఈ మూడు పదార్థాలతోనే మరి తలనొప్పి తగ్గేందుకు అద్భుతమైన ఔషధం రెడీగా తయారు చేసుకోవచ్చు. సో వాటిని మేము ఆల్రెడీ పేస్ట్ అంటే చూర్ణం లాగా తీసుకున్నాము. సో దాన్ని ఎలా కలుపుకోవాలి, ఎలా యూస్ చేయాలనేది సర్చ్ చేసి చూపిస్తారు. సో ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే ఔషధం చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చూసాము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి, ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఎలాగంటేమా, ధనియాలను మనం వేయించి చూర్ణం చేసి పెట్టుకున్నాం కదమ్మా. ఆ ధనియాలు వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు 50 గ్రాములు ఈ విధంగా ధనియాల చూర్ణం తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా సోంపు గింజలు. సోంపు గింజలను కాస్త వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకుని ఆ సోంపు గింజల చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సో ధనియాల పొడి ఎంత తీసుకుంటే సోంపు గింజల చూర్ణం కూడా అంతే తీసుకోవాలమ్మా. అట్లే ఇంకోటి ఏంటంటే, సోంపు గింజలు కాస్త కొంచెం వేడి ఎక్కువగా కొంచెం కాగితే కొంచెం వేడి చేసినప్పుడు సోంపు గింజల పొడి కొంచెం ఈ విధంగా ఉంటుందమ్మా. అలా కాకుండా కొంచెం కొద్దిగా వేయించేస్తే కొంచెం పసిమి రంగులో ఉంటుందమ్మా. సో సోంపు గింజలు మనం వేడి చేసే దాన్ని బట్టి, వేయించే దాన్ని బట్టి రంగు ఆధారపడి ఉంటుంది. సో సోంపు గింజల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అమ్మా. మూడవ పదార్థంగా బెల్లం పొడి అమ్మా. సో ఈ బెల్లం పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో అన్ని సమానంగా తీసుకోవాలమ్మా. సో ఇప్పుడు మనం ధనియాల పొడి ఒక 50 గ్రాములు తీసుకున్నాము, సోంపు గింజల పొడి ఒక 50 గ్రాములు తీసుకున్నాము, అదేవిధంగా బెల్లం పొడి కూడా ఒక 50 గ్రాములు. ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వివిధ రకాలైనటువంటి తలనొప్పులు తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఆహార అమృతతుల్యమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. కేవలము ఒక అర నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఈ తలనొప్పులకు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. చూసారు కదమ్మా, సువాసన భరితంగా ఎంత సువాసన ఉందో చూడమ్మా. తయారు చేస్తుంటేనే చాలా సువాసన భరితంగా ఉంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధము మనకి 1 నెలకు సరిపోతుందమ్మా. ఒక నెలకి ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున. తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని తీసుకుంటాం? లేదమ్మా, రోజు వాడాలి.
రోజు వాడడం వల్ల ఆ తలనొప్పి తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతే కంప్లీట్గా తగ్గిపోతుంది. తర్వాత కావాలంటే వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాడుతుంటే ఆ తలనొప్పి రాకుండా కూడా ఉంటుందమ్మా. దీన్ని ఎలా తీసుకోవాలంటే ఉత్తిగా తినేయొచ్చు అంటారా? వీలైతే అలాగే చప్పరించి మింగేసేయచ్చమ్మా. ఎందుకంటే ధనియాలు మనం ఆహారంగా తీసుకుంటాము, సోంపు ఫుడ్ తర్వాత తీసుకుంటాం, బెల్లం కూడా తినే అంతే కదమ్మా. వీలైతే చప్పరించి తీసుకోవచ్చు. అలా కాకపోతే నేను చెప్పినటువంటి పద్ధతులు కూడా తయారు చేసుకొని నీళ్ళలో కలిపి వాడుకోవచ్చు. ఎలాగంటే ఒక 100 ml అమ్మా వాటర్ తీసుకోవాలి. సో ఈ నీళ్లు కూడా ఏమంటే రూమ్ టెంపరేచర్ నీళ్లు ఉండాలమ్మా. ఫ్రిడ్జ్ నీళ్లు కానీ, ఐస్ నీళ్లు కానీ, కోల్డ్ వాటర్ కానీ కాకుండా మన గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఇంచుమించు ఒక 50 ml ఈ విధంగా నీళ్లు తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది 2.5 grams మాత్రమే తీసుకోవాలమ్మా. సో 2.5 grams అంటే 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, ఆహారానికి ఒక అరగంట ముందు, అంతే. బిఫోర్ ఫుడ్ అమ్మా. సో బిఫోర్ ఫుడ్ ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ పొడి ఉదయము, 1/2 టీ స్పూన్ పొడి రాత్రి, 100 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి తలనొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడైపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలమ్మా. సో ఈ విధంగా రోజు ఉదయం 2.5 గ్రాము, రాత్రి 2.5 గ్రాము ఔషధం అయితే ఒక రోజుకి 5 గ్రాముల ఔషధం మనం వాడినట్లు అవుతుంది. సో నెలకి 150 గ్రాములు. ఈ విధంగా ఔషధం అయిపోయిన తర్వాత మరలా కావాలంటే అదే అవసరాన్ని బట్టి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటున్నామమ్మా. సో ఇక్కడ మీకు సందేహం వచ్చి ఉంటుంది, ప్రేక్షకులు కూడా సందేహం వస్తుంది. సో బెల్లం ఉంది కదమ్మా, మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ వాళ్ళు కానీ వాడకూడదని చెప్పేసి ఇక్కడ అందరికి సందేహం వస్తుందమ్మా. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలం ఈ 2 పదార్థాలమ్మా. సో ధనియాలు, సోంపు గింజలు కలిపేసేసి ఇలా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా సరిపోతుంది. ఓకే, సో చూసారు కదా, చాలా చక్కటి మన తలనొప్పిని తగ్గించేటువంటి ఒక ఔషధం డ్రింక్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎవరికైనా సరే సివియర్గా ఉన్న వాళ్ళైతే. సో ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మీ కామెంట్ అనేది కింద తెలియపరచండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ సర్చ్ చేయడానికి ట్రై చేస్తారు, ఇలా లైవ్లో చూపించడానికి. సో అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.